ఓం నమో వెంకటేశాయ. భక్త్యుపహృత ప్రాశన ప్రయతాత్మ సుదేశన గోవింద గోవింద. పీతదత్త సమర్పణ స్ఫీత కాంతి జితారుణ గోవింద గోవింద. యో యో భక్తిం బిభర్తి ప్రణిహిత మనసి ప్రార్థనీయం చ హిత్వా యో యః సక్తిం త్యజేద్ధి ప్రసృత సురగురోర్జాలమాలాంచ దృష్ట్వా యో యో రక్తిం భజేద్వా ప్రజనిత జగన్మాత్రదేవం చ మత్వా సోయం సంసారపారం ప్రభవతి గమనాయాజ్ఞభావం చ దగ్ధ్వా. ఓ పరమాత్మ, నీ యందు ఏకాగ్రతతో నీ యందు భక్తితో ఉండి ప్రాపంచికమైనటువంటి విషయముల మీద ఏ రకమైన కోరిక లేకుండా ఉండి ఏ రకమైనటువంటి వస్తువుల మీద ఆశను లేకుండా ఉంచుకుని మనస్సుని నీ యొక్క ఉపదేశాల మీద ఆసక్తిని పెంచుకుని నీ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి, నీ యొక్క జగత్కారణమూర్తిని సరిగ్గా అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రీతిని పెంచుకుని క్రమంగా సాధన చేసుకున్నటువంటి మహానుభావుడు నీ యొక్క అనుగ్రహంతో తన అజ్ఞానాన్ని పూర్తిగా దహించుకుని సంసారానికి అవతల ఒడ్డైనటువంటి నీ యొక్క పాదములను చేరతాడు. అటువంటి అవకాశాన్ని నాకు కూడా ప్రసాదించవలసింది అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని తిరుమల శ్రీవారి సన్నిధిలో మనం ఈ శుభ సాయంకాల వేళ ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. దామోదరాయ తే నిత్యం నీలమేఘనిభాయ చ. బ్రహ్మాదిదేవ దుర్దర్శ విశ్వరూపాయ తే నమః. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః నవమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహద్. శ్రీకృష్ణ ప్రార్థనా.
कृष्णाय कृष्णरूपाय भक्तपापादिकर्षिणे स्वात्मतत्त्वोपदेशस्य प्रदात्रे ते नमो नमः। श्रीवेदव्यासप्रार्थना पाराशर्याय यतये सत्यवत्याः सुताय च इतिहासपुराणानाम् कर्त्रे व्यासाय ते नमः। శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మనకు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అని ఉపదేశాన్ని చేస్తున్నాడు. ఆ ఉపదేశంలో పరమాత్మ యొక్క అభిప్రాయాన్ని కొంతవరకు మనం చర్చించుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకున్నాం. అందులో పరమాత్మ నా యొక్క ప్రీతి కోసం నా యందు భక్తితో ఎవరైనా సరే, ఏ స్థాయి వారైనా సరే, ఒక పత్రాన్ని కానీ పుష్పాన్ని కానీ ఫలాన్ని కానీ నీటిని కానీ తీసుకువచ్చి భక్తితో నాకు సమర్పించినట్లయితే ఆ భక్తితో సమర్పించినటువంటి ఆ వస్తువును నేనే స్వీకరిస్తాను. స్వీకరించి ఆ సాధకుడిలో ఉండేటువంటి ఏకాగ్రతను మాత్రమే, భక్తిని మాత్రమే, నా యందు ఉండేటువంటి ప్రీతిని మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఫలితాన్ని ఇస్తాను అని సాధారణంగా చెప్పాడు. అయితే పరమాత్మ యొక్క అభిప్రాయం ఈ శ్లోకంలో చాలా విస్తారంగా ఉంది అని మనకు తోస్తున్నది. భక్తిగా వస్తువును సమర్పించేటప్పుడు భక్తిని ఎక్కడ కలిగి ఉండాలి అనే ప్రశ్నకు కూడా పరమాత్మ సమాధానాన్ని చెప్తున్నాడు ఇదే శ్లోకంలోను. భక్తిని మనం సమర్పిస్తున్నటువంటి వస్తువు మీద కూడా కలిగి ఉండాలా, కేవలం ఆ పరమాత్మ మీద కలిగి ఉంటే చాలా అనే ప్రశ్నకు పరమాత్మ భక్త్యా ప్రయచ్చతి భక్త్యుపహృతం, భక్తితో తీసుకురాబడినది అనే పదాల ద్వారా చాలా స్పష్టమైనటువంటి సమాధానాన్ని ఇస్తున్నాడు. వస్తువు మీద కూడా పరమాత్మ మీద ఉన్నంత భక్తి ఉండవలసిందే అని పరమాత్మ సూచన చేస్తున్నాడు. వస్తువు మీద కూడా పరమాత్మ స్వరూపం మీద ఎంత ప్రీతి ఉన్నదో అంత ప్రీతి ఉండవలసిందే. వస్తువు మీద పరమాత్మ స్వరూప భావన ఉండవలసిందే. ఆ భావనతో కూడిన ప్రీతి ఉండవలసిందే అని పరమాత్మ మనందరికీ ఈ భక్త్యుపహృతం భక్త్యా ప్రయచ్చతి అనే పదాల ద్వారా సూచన చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. వస్తువులను, ఏ వస్తువునైతే మనం సమర్పణకు వాడుకుంటామో, పరమాత్మకు సమర్పించుకోవటానికి, పరమాత్మను పూజించుకోవటానికి ఏ ఏ వస్తువులనైతే వాడుకుంటూ ఉంటామో ఆ వస్తువుల మీద కూడా ఇవి పరమాత్మ యొక్క రూపాలు అనేటువంటి బుద్ధి, వాటి మీద కూడా ప్రీతి, అవి కూడా మనలాంటి సాటి వస్తువులు అనేటువంటి అభిమానం ఉండి తీరాలి అని పరమాత్మ సూచన చేస్తున్నాడు. ఈ సూచనకు ప్రత్యామ్నాయంగా అన్నట్లు, లేదా ఈ సూచనను, ఈ భావనను పూజ చేసేటువంటి సాధకులలోనూ, ఆయా సత్కర్మలను చేసేటువంటి సాధకులను పెంచటానికా అన్నట్లు ఆయా సందర్భాలలో ధర్మశాస్త్రాది గ్రంథాలు, పురాణాలు, కావ్యాలు ఇవన్నీ కూడా ఆయా వస్తువుల యందు ప్రీతిని కలిగించేటువంటి కొన్ని ప్రార్థనలను, కొన్ని విషయాలను బోధిస్తూ ఉంటాయి. పరమాత్మకు ఇష్టమైనటువంటి తులసీ పత్రాన్ని, తులసీ దళాన్ని లేదా తులసీ మంజరిని, తులసీ మంజరి అంటే 5 తులసి పువ్వులు పూసినప్పుడు పొడుగ్గా ఒక భాగం వస్తుంది. అలాంటి భాగాలు 5 కలిస్తే వాటికి మంజరి అని పేరు, తులసీ మంజరి అని పేరు. ఆ తులసీ మంజరి పరమాత్మకు అత్యంత ప్రియమైనది. తులస్యా మంజరీ గ్రాహ్య తదభావే దళం న్యసేత్ అని వాక్యమున్నది. ఒకవేళ ఆ మంజరి దొరక్కపోతే, 5 భాగాలు ఉండేటువంటి పూల గుత్తికు దొరక్కపోతే, ఒక దళం లేకపోతే ఆకు లేకపోతే చివరికి ఆ తులసి వృక్షానికి సంబంధించిన చిన్న ముక్కైనా పర్వాలేదు అని శాస్త్రం మనకు చెప్తుంది. ఏ భాగాన్ని స్వీకరించే సందర్భంలోనైనా సరే ఆ తులసి వృక్షాన్ని మొక్కి, తులస్యమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే కేశవార్థం చినోమిత్వాం సుప్రీతా భవ శోభనే అనే శ్లోకంతో ఆ తులసిని ప్రార్థించి పరమాత్మ పూజార్థం ఆ తులసిని సంగ్రహించాలి అని మనకు శాస్త్రవాక్యాలు చెప్తున్నాయి. ఆ తులసిని
తులసి వృక్షం అంటే చెట్టు అని భావించకుండా, జీవం లేని పదార్థంలా భావించకుండా, మనం మాట్లాడే స్థాయిలో ఉండేటువంటి జీవుడు ఆ తులసి వృక్షంలో ఉన్నాడని, ఆ జీవుడు మనకంటే పై స్థాయి వాడని, అంటే దేవతల కోవకు చెందినటువంటి జీవుడని భావించి, ఇంకా పై స్థాయిలో పరమాత్మనే ఆయా వృక్షాలలో భావించి ప్రార్థించి, నీ అనుగ్రహంతో లేదా నీవు అనుగ్రహించినట్లయితే నీ నుండి ఒక భాగాన్ని తీసుకుని నేను పరమాత్మకు సమర్పించుకుని కృతకృత్యుణ్ణవుతాను అనేటువంటి ప్రార్థన చేసుకుని ఆయా భాగాలను సంగ్రహించుకోవాలి అని ఈ శాస్త్రవాక్యాల యొక్క స్ఫూర్తి మనకు తెలుస్తోంది. కాబట్టి కేవలం పూజలను అందుకునేటువంటి పరమాత్మ మీదే కాకుండా, పూజకు ఉపకరించేటువంటి వస్తువుల మీద, ఆయా సాధనాల మీద కూడా పరమాత్మ స్వరూప భావన, ఆ భావనతో కూడినటువంటి ప్రీతి లేదా భక్తి, ఈ రెండు సంపాదించుకొని తీరాలి అని ఈ శాస్త్రవాక్యాలు, పరమాత్మ యొక్క ఉపదేశం ఈ రెండు సూచిస్తూ ఉన్నాయి. అందుకనే అసలు శాస్త్ర నిర్ణయాల ప్రకారం పూజ చేయదలుచుకున్నవారు, పూజ చేసేవారు, ఏ వ్రతాలనైనా చేసేవారు ఎవరైనా సరే ఆ పూజకు కావలసినటువంటి చెట్లను వారే నాటుకోవాలి. ఆ పూజకు కావలసినటువంటి పూలను ఇచ్చే చెట్లను వారే నాటుకోవాలి. నాటి వాటిని శ్రద్ధగా పోషించాలి, వాటికి నీళ్లు పోయాలి, పాదులు చేసుకోవాలి, వాటిని శ్రద్ధగా పోషించాలి. పోషించి ప్రార్థించి వాటి నుంచి పూలు తెచ్చుకోవాలి, దళాలను తెచ్చుకోవాలి. అంతే తప్ప ఏదో కనిపించినటువంటి చెట్టు, ఆ చెట్టుకి మనకు కావలసినంత భాగాన్ని ఆ చెట్టు ఏమవుతుందో అని కూడా పట్టించుకోకుండా కొమ్మలు విరగ్గొట్టేసి ఆ కొమ్మలను తీసుకొచ్చి దేవుడిని ఎత్తిన వేసేసి వాటిని మనం లక్షార్చనానో లేదా కోటి బిల్వార్చనానో, లక్ష తులసి అర్చనానో, లక్ష మల్లికార్చనానో పేరు పెట్టుకుంటే అంత ప్రయోజనం ఉండదు అని మనకు శాస్త్రీయమైనటువంటి ప్రమాణాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి. ఏ వృక్షాన్నైనా సరే జాగ్రత్తగా పోషించుకుని, మనం నాటి పెంచి పోషించుకుని ప్రార్థించి, నాకేదో హక్కుంది అనే భావనతో కాకుండా ప్రార్థించుకుని ఆ వస్తువులను తెచ్చి పరమాత్మకు సమర్పిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది అని ఈ శాస్త్రవాక్యాల యొక్క దృఢమైనటువంటి తాత్పర్యం. అందుకే తపస్సు చేసేటువంటి ఎవరినైనా సరే చూపించేటప్పుడు మన కావ్యాలలో కానీ మరొక సందర్భాలలో కానీ వాళ్ళు చెట్లను పెంచి పోషిస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. పూజకు కావలసినటువంటి చెట్లను పెంచి పోషిస్తున్నట్లుగా చూపిస్తూ ఉంటారు. చివరికి పార్వతీ అమ్మవారు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి తపస్సు చేసే సందర్భంలో కూడా అతంద్రితాసా స్వయమేవ వృక్షకాన్ ఘటస్థన ప్రస్రవణైర్వ్యవర్ధయత్ గుహోపి యేషాం ప్రథమాప్త జన్మనాం న పుత్రవాత్సల్యం అపాకరిష్యతి అని కాళిదాస మహాకవి ఆ పార్వతీ అమ్మవారి వృక్ష పోషణ గురించి వర్ణిస్తూ వచ్చాడు. అతంద్రిత, ఏమాత్రం ఆలస్యం లేకుండా, ఏమాత్రం సోమరితనం లేకుండా ఆవిడ తనే చిన్న చిన్న మొక్కలకు నీళ్లు పోస్తూ ఆ మొక్కలను తన పిల్లలుగా భావిస్తూ వచ్చింది. పిల్లల్ని ఎంత శ్రద్ధగా పోషిస్తూ ఉంటారో అంత శ్రద్ధగా ఆయా మొక్కలను పోషిస్తూ వచ్చింది. ఎంత బాగా పోషించింది అంటే తర్వాత కుమార సంభవం జరిగిన తర్వాత కూడా, కుమారస్వామి వారు పుట్టిన తర్వాత కూడా మొదటి పుత్రులు ఎవరు అంటే అక్కడ ఉండే చెట్లు అనుకునేంత స్థాయిలో పోషించింది. గుహోపి యేషాం ప్రథమాప్త జన్మనాం న పుత్రవాత్సల్యం అపాకరిష్యతి. ఒకవేళ పుత్రవాత్సల్యం అనేది ఎక్కడ ఎవరి విషయంలో ఎక్కువ ఉంది అనే చర్చను చేసుకుంటే ఆ చెట్ల మీదే ఎక్కువ ఉందే తప్ప కాస్త కుమారస్వామి మీద తక్కువ ఉందేమో అన్నంత స్థాయిలో ఆవిడ వృక్ష పోషణ చేసింది అని మనకు మహాకవి తెలియజెప్పాడు. ఇలా ప్రతి సందర్భంలోనూ ఆయా సాధకులు సాధించిన విధానాలలోనూ అన్నిట్లోనూ పూజకు కావలసినటువంటి చెట్లను కానీ పదార్థాలను కానీ జాగ్రత్తగా చూసుకోవటం, వాటిని పోషించుకోవటం, పోషించుకుని ప్రార్థించి వాటి నుంచి భాగాలను స్వీకరిస్తూ ఉండటం, అవే గనక జీవంతో మనకు స్పష్టంగా కనిపించేటువంటి జంతువులు లాంటివైతే గనక వాటిని మరింత శ్రద్ధగా పూజించటం, గోవును మనకు పాలనిచ్చేటువంటి పూజకు కావలసినటువంటి పాలను ఇచ్చేటువంటి గోవును మరి ఇతర ప్రాణులను మనం శ్రద్ధగా పూజించటం అనేది ప్రధానం. ఆ పూజించటం అనే దానికి పై స్థాయిలో వాటి మీద ప్రీతిని కలిగి ఉండటం, దానికంటే పై స్థాయిలో
అవి కూడా పరమాత్మ యొక్క రూపాలే అనే భావనతో కూడిన ప్రీతిని కలిగి ఉండటం ప్రధానం అనే అంశాన్ని కూడా పరమాత్మ మనకు ఇక్కడ సూచిస్తున్నాడు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆ భావనతో కూడా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అనే పరమాత్మ యొక్క ఉపదేశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ శ్లోకంలో పరమాత్మ తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అని అంటున్నాడు. అశ్నామి నేను తింటాను అంటున్నాడు, లేదా నేను దాన్ని అనుభవిస్తాను అంటున్నాడు. తినే వస్తువైతే తింటాను, లేకపోతే మిగతా వస్తువులను నేను అనుభవిస్తాను అంటున్నాడు, నేను స్వీకరిస్తాను అంటున్నాడు. అశ్నామి అని ఎందుకు అంటున్నాడు? అశ్నామి అని అనటం ఎందుకు? పరమాత్మ ప్రత్యక్షంగా ఏ వస్తువును తిన్నట్లుగా మనకు కనిపించటం లేదు కదా. అశ్నామి అని అనటం ఎందుకు? దాని బదులుగా తదహం భక్త్యుపహృతం గృహ్ణామి ప్రయతాత్మనః అనొచ్చు కదా. నేను స్వీకరిస్తాను లేదా అంగీకరిస్తాను అని ఇలా అనొచ్చు కదా. అశ్నామి అనటంలో పరమాత్మ యొక్క అభిప్రాయం ఏమిటి? నేను తింటాను లేదా నేను అనుభవిస్తాను అని ఎందుకు అంటున్నాడు పరమాత్మ అని ఒక ప్రశ్న. ఏదో అన్నాడు వదిలేద్దాము, ఏదో అశ్నామి అనే బదులు గృహ్ణామి అనే బదులు అశ్నామి అన్నాడు, మీరు గృహ్ణామి అని ఉంటే అశ్నామి అని ఎందుకు అనలేదు అని ప్రశ్నిస్తే సమాధానాలు ఏం రావు కదా. అందువలన ఏదో అన్నాడు అన్నదానికి అర్థం ఏంటి అని చూసుకుందాము అంటే అంత సులభంగా వదిలిపెట్టదగినదిగా ఇదేమీ కనిపించటం లేదు. దీని వెనకాల నహ వై దేవా అశ్నంతి న పిబంతి ఏతదేవామృతం దృష్ట్వా తృప్యంతి అని ఒక వాక్యం ఉంది, ఉపనిషద్ వాక్యం ఉంది. నహ వై దేవాః అశ్నంతి, దేవతలు ఏ వస్తువుని భుజించరు, న పిబంతి దేన్ని తాగరు, ఏతదేవ అమృతం దృష్ట్వా తృప్యంతి. మనం సమర్పించినటువంటి పూజోపహారాలు కావచ్చు, లేదా స్వర్గలోకంలో ఉండేటువంటి అమృతం కావచ్చు, దేన్నైనా సరే వారు చూసి తృప్తిని పొందుతారు అని చెప్తోంది ఈ ఉపనిషద్ వాక్యం. దేవతలకు మనలాగా భోజనం అనేది లేదు. మనం నమిలి తిని గొంతులోంచి కిందకి కడుపులోకి జార్చుకున్నట్లుగా వారికి భోజనం అనేటువంటి ప్రక్రియ లేనే లేదు. భోజనం అనే ప్రక్రియ దేవతలకి ప్రసక్తే లేదు అని ఈ వాక్యం స్పష్టంగా చెప్తోంది. నహ వై దేవా అశ్నంతి, ఇంతేకాదు వారు తాగటానికి కూడా అవకాశం లేదు. న పిబంతి ఏతదేవామృతం దృష్ట్వా తృప్యంతి అని. నహ వై దేవా అశ్నంతి అనే వాక్యం స్పష్టంగా ఉండగా, ఉపనిషద్వాక్యమే స్పష్టంగా ఉండగా పరమాత్మ అశ్నామి అని ఎలా అంటాడు? ఆ వాక్యం అక్కడ ఉండగా అశ్నామి అనటంలో పరమాత్మకు వేరే ఏదో ఆకూతం ఉండి తీరాలి కదా, వేరే ఏదో అభిప్రాయం ఉండి తీరాలి కదా. లేకపోతే ఉపనిషద్వాక్యాలు ఉన్నట్లుగానే శ్రద్ధగా తన యొక్క ఉపదేశాన్ని చేసుకుంటూ వస్తున్నటువంటి పరమాత్మ ఉన్నట్టుండి ఉపనిషద్వాక్యాన్ని దాటి ఎందుకు చెప్తాడు? ఉపనిషద్వాక్యంలాగా ఉండేట్టుగా ఉపదేశాలను చూసుకుంటున్నాడు అని కూడా మనం స్టడీ చేసుకుంటూ వస్తున్నాం. ఇలా దాటి ఎందుకు చెప్తున్నాడు అంటే పరమాత్మ యొక్క అభిప్రాయం మరొక స్థాయిలో కూడా ఉంది అని మనం దీని ద్వారా గమనించుకోవచ్చు. మనం ఇంటికి ఎవరైనా వస్తే వారికి ఏదో ఒక ఆకో ఏదో ఒకటి ఇస్తాం, తమలపాకో మరొకటో ఇస్తాం. ఇంటికి ముత్తైదు వస్తే ఆవిడికి తల్లో పెట్టుకోవటానికి పూలిస్తాం. ఇంటికి వచ్చిన వాడికి కాస్త పండు చేతిలో పెట్టి పంపించటం అనేది ఒక ఆచారం ఉండనే ఉంది. ఇంటికి వచ్చిన వాళ్ళకి ముందైతే మంచినీళ్ళు అడుగుతాం, మంచినీళ్ళు కావాలా అని అడిగి తీరుతాం. ఎంత హడావిడిగా ఉన్నా సరే అసలు అడగనక్కర్లేదు, మంచినీళ్ళు తీసుకొచ్చి చేతిలో పెట్టేయవలసిందే అనే ఆచారం ఉన్న ఇళ్ళు కూడా ఉన్నాయి. అంటే మనం కేవలం పరమాత్మకే కాక, పూజా సందర్భాలలో మాత్రమే కాక, మన ఇంటికి వచ్చిన వారికో మనకు కావలసిన వారికో వేరు వేరే సందర్భాలలో కూడా పత్రం పుష్పం ఫలం తోయం ఈ నాలుగిటిని వాడుతున్నాం. మనకు కావలసిన వాళ్లకో లేదా మన ఇంటికి వచ్చిన వారికో ఏదో ఒక ఆకిస్తున్నాము. మన దొడ్లో గనక పొరపాటున మనకంటూ ఒక ఇంటి వెనకాల చోటే ఉంటే ఆ చోట్లో గనక ఏ పాలకూరో ఏ తోటకూరో పెరిగితే మనకు కావాల్సిన వాళ్ళు వస్తే ఆ ఆకు తెంచి వాళ్ళకు కూడా ఇద్దామనే అనుకుంటాం. కాబట్టి పత్రం మనం కూడా ఇస్తున్నాం సాటి మానవుడికి, పుష్పం ఇస్తున్నాం తప్పకుండాను, ఫలం ఇస్తున్నాము, తోయం కూడా ఇస్తున్నాం. అసలు ఇంటికి వచ్చిన వారికి ఏదో ఒకటి ఇవ్వకుండా పంపించరాదు అని ప్రాథమికమైన ధర్మశాస్త్ర నిర్ణయం. ఏదో ఒకటి ఇవ్వాల్సిందే.
కనీసం అత్యల్పం ఏమిటంటే వారు కూర్చోవడానికి ఆసనాన్నైనా ఆఫర్ చేయాలి, సీట్నైనా ఆఫర్ చేయాలే తప్ప, ఆసనాన్నైనా ఇవ్వాలే తప్ప ఏమీ ఇవ్వకుండా పంపించటం అనేది అసలు చెయ్యకూడదు అని ధర్మశాస్త్రంలో స్పష్టమైనటువంటి నిషేధం ఉంది. అది దాదాపుగా మనం పాటిస్తాము. కుదిరిన సందర్భాల్లో ఇటు అటుగా ఉన్నా పాటించటానికైతే మనకు ఉత్సాహం ఉంది. ఇటువంటి సందర్భాలలో కూడా కేవలం మనం సాటి మానవుడికి ఇది ఇస్తున్నాము అనే భావనతో కాకుండా, పరమాత్మకే మీది సమర్పించుకుంటున్నాము అనే భావనతో భక్త్యా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో ఎవరైతే నాకు ఇస్తారో ఎప్పుడైతే ఆ సాటి మానవుడిలో పరమాత్మను చూసుకుని పరమాత్మకే ఈ పత్ర పుష్ప ఫలతోయాలను సమర్పిస్తున్నాము అనేటువంటి భావనతో వాటిని ఇస్తారో తదహం భక్త్యుపహృతం అశ్నామి, ఆ భక్తితో ఇచ్చినటువంటి ఆ వస్తువులను అశ్నామి నేను తింటాను. ఎలా తింటాను? ఆ మానవుడి రూపంలో తింటాను. దేవతల యొక్క రూపంలో కానీ పరమాత్మ యొక్క అసలు స్వరూపంలో కానీ తినటం అనే ప్రసక్తి లేకపోవచ్చు. కానీ సాటి మానవుడికి ఇచ్చినటువంటి వస్తువు గనక భక్తితో పరమాత్మ మీద ప్రీతితో ఇచ్చినట్లయితే, పరమాత్మ సమర్పణంగా ఆ వస్తువును ఆ మానవుడికి ఇచ్చినట్లయితే నేను ఆ వస్తువును ఆ మానవుడి రూపంలో తింటాను. తదహం భక్త్యుపహృతం అశ్నామి, అది తినే వస్తువైతే తింటాను, వాడుకోవలసినటువంటి వస్తువైతే నేను వాడుకుంటాను. ఆ వాడకం అనేది నాకు చెందిపోతుంది. కాకపోతే అదే నియమం, ప్రయతాత్మనః ఏకాగ్రతతో ఉండాలి. ఇచ్చేటప్పుడు సుమంగళికి పూలను ఇచ్చేటప్పుడు దిక్కులు చూస్తూ ఇవ్వరాదు, లేదా మంచినీళ్ళని ఇచ్చేటప్పుడు అక్కడ పెట్టి పని చూసుకొని మీకు కావస్తే తాగండి, అక్కర్లేకపోతే వదిలేసిపోండి అన్నట్లుగా ఉండరాదు. ప్రయతాత్మనః ఏకాగ్రతతో ఉండాలి. మనం ఇచ్చే వస్తువు వారికి చేరుతోందా, వారు తీసుకుంటున్నారా, మనం వినయంగా ఉంటున్నామా అనేటువంటి ఏకాగ్రతతో ఉండాలి, భక్తితో ఉండాలి. ఆ భక్తి పరమాత్మ మీద ఉండాలి. ఆ పరమాత్మ ఎదురుకుండా మనం ఇస్తున్నటువంటి మానవుడుగా ఉన్నాడు, మానవ స్వరూపంలో ఉన్నాడు అనే భావన ఉండాలి. ఇలా భావనతో గనక ఇచ్చినట్లయితే వారు ఇచ్చిన పత్ర పుష్ప ఫల తోయాలను నేను స్వీకరించి తీరుతాను అని పరమాత్మ స్పష్టమైనటువంటి ఉపదేశం చేయటం కోసం ఈ అశ్నామి అనే పదాన్ని ప్రత్యేకించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఇది సాధారణమైనటువంటి సందర్భంలో మనం వ్యవహరించుకునే తీరు అనే మాట పక్కన ఉంచుకుంటే, అసాధారణమైనటువంటి సందర్భాలలో సాటి మానవులకు సహాయపడేటువంటి సందర్భాలలో కూడా, సాటి మానవులకు వారికి కావలసిన పత్రాలను ఇచ్చే సందర్భంలో, వారికి కావలసిన ఆకులను ఇచ్చే సందర్భంలో, వారికి కావలసిన పూలను ఇచ్చే సందర్భంలో, ఇవి కొంచెం పెద్ద స్థాయిలో తక్కువ ఉన్నప్పటికీ సాటి మానవులకు లేదా కాస్త రోగులకు కానీ లేదా ఆ అవసరం ఉన్నవారికి కానీ పళ్లను పంపిణీ చేసే సందర్భంలో, తోయం సాటి మానవులకు వేసవి కాలంలో చలివేంద్రాలు పెట్టి నీళ్లను అందించే సందర్భంలోను, లేదా అన్నార్తులకు అన్నదానం చేసే సందర్భంలోను, లేదా ఆయా వస్తువులు కావలసిన వారికి ఆయా వస్తువులను ఇచ్చేటువంటి సందర్భాలలోను, ఈ అన్ని సందర్భాలలోనూ కాస్త పెద్ద స్థాయిలో చేసేటువంటి సందర్భాలలో, పుణ్యం కోసం చేసేటువంటి సందర్భాలలో, లేదా మానవతా దృక్పథం అనే మాటను దృష్టిలో ఉంచుకుని చేసేటువంటి సందర్భాల్లో, ఈ సందర్భాలన్నిటిలో కూడా చేసేది పరమాత్మ యొక్క సేవే, ఎదురుకుండా ఉన్నది పరమాత్మే అనే భక్తితో ఆ మానవుల మీద, ఆ అవసరం ఉన్నవారి మీద భక్తితో చేసి, భక్తితో గనక సమర్పణ చేసుకోగలిగితే తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః, వారందరి ముఖంలోనూ వెళ్ళి నేనే ఆయా వస్తువులను స్వీకరించి నేనే ఆ వస్తువులను తింటాను లేదా ఆ వస్తువులను వాడుకుంటాను అని పరమాత్మ మనకు చెప్తున్నట్టుగా స్పష్టంగా మనం గమనించుకోవచ్చు. ఈ విషయాన్ని మనం ఎంత విస్తృతపరుచుకోగలిగితే, మనం చేసేటువంటి క్రియలలో ఎంత విస్తారంగా ఈ వ్యవహారాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అంత ఫలితం ఉంటుంది అని పరమాత్మ స్పష్టంగానే మనకు గత శ్లోకాలలోనూ చెప్పాడు. ఈ శ్లోకంలోనూ ప్రయతాత్మనః అని ఏకాగ్రత అనే అంశాన్ని ప్రధానంగా ఉంచమని చెప్పాడు. ఈ భావనను కూడా దృష్టిలో ఉంచుకొని గనక మనం పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అనే శ్లోకానికి సాధారణమైన సందర్భాలలో మన ఇంటికి వచ్చిన వారికి మనం అందించే వస్తువులు,
అసాధారణమైనటువంటి సందర్భాలలో, కష్టకాలాలలో, లేదా ఈ కరోనా లాంటి వ్యాధులు బాగా ప్రబలిన కాలంలో ఇతరులకు సహాయం చేసేటువంటి సందర్భాలలో వారికి ఆహార పదార్థాలను కానీ, లేదా మందులు కానీ, పళ్ళు కానీ, మరొకటి కానీ పంపిణీ చేసే సందర్భాలలో కానీ, పూజ చేసే సందర్భాలలో కానీ, ఏ సందర్భమైనా సరే, యాగ సందర్భాలలో కానీ, శ్రౌత స్మార్త కర్మల సందర్భాలలో కానీ, ఏ సందర్భాలలోనైనా సరే సమర్పించే వస్తువు మీద, ఆ సమర్పణను అందుకునేటువంటి పరమాత్మ మీద, ఒకవేళ ఆ సమర్పణను అందుకునేది సాటి మానవులో, సాటి జంతువులో అయితే గనక ఆ జంతువుల మీద, అందరి మీద సమానంగా పరమాత్మ బుద్ధిని పొంది ఉండి, పరమాత్మ బుద్ధితో ఆ పరమాత్మ మీద భక్తితో గనక ఆయా వస్తువులను సమర్పణ చేసుకున్నట్లయితే అవి కేవలం పత్ర పుష్ప ఫలతోయాలకు పరిమితమే కాకుండా ఏ వస్తువైనా సరే, వీటితో నిమిత్తం లేకుండా ఏ వస్తువైనా సరే ఈ భావనతో సమర్పణ చేసుకున్నట్లయితే ఆ సమర్పణ పరమాత్మకు చెందుతుంది. అయితే ఆ భావనతో పాటుగా ఒకవేళ మనం పుణ్యం మీద లేదా ఆ ఫలితం మీద సంబంధం లేకుండా, ఏ విధమైనటువంటి ఫలాసక్తి లేకుండా, ఫలితం మీద ఆసక్తితో కాకుండా కేవలం పరమాత్మ మీద ప్రీతితోనే గనక ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోగలిగితే అది పరమాత్మను చేరుతుంది. పరమాత్మను చేరి అపరిమితమైనటువంటి ఫలం వైపుగా అది దారి తీస్తుంది అని ఈ శ్లోకం యొక్క అసలు స్ఫూర్తిని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అశ్నామి అని ఒక పదం ఉంది, అశ్నామి అని ఒకటే పదం. ఆ పదాన్ని పట్టుకుని ఇంత అర్థం లాగేస్తే పదాన్ని పిండేసినట్టు కాదా? ఏదో ఒక అశ్నామి అనే పదం వేసినంత మాత్రాన, నాశనంతి అని ఇంకో మాట ఎక్కడో ఉన్నంత మాత్రాన ఈ శ్లోకానికి ఇంత అర్థం మనం పిండేసేయాల్సిందేనా? లేదా కేవలం పరమాత్మ పూజకే ఈ శ్లోకాన్ని పరిమితం చేయాలా? పత్రం పుష్పం ఫలంతో యో మే భక్త్యా ప్రయచ్చతి అనేది ఏదో పూజలకు వాటికి మాత్రమే పరిమితం చేయాల్సినటువంటి శ్లోకమా? లేదా ఇంత విస్తృతంగా దీన్ని అర్థాన్ని విస్తారంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అని ప్రశ్న వస్తే మనం పిండిందేం లేదు. పై శ్లోకంలో పరమాత్మే చెప్తున్నాడు, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అని. ఇంత వద్దు, ఇంతేం ఆలోచించద్దు. నీ యొక్క ప్రతిక్రియను, నువ్వు చేసుకునేటువంటి ప్రతిక్రియని నాకే సమర్పించుకో, నాకే సమర్పణ చేసుకో. ఏ రకంగా సమర్పణ చేసుకోవాలి? యత్ కరోషి, ఏమేం చేస్తావో అవన్నీ కూడా నాకే సమర్పించు. ఏం చేస్తాము? నడుస్తాము, కూర్చుంటాము, తింటాము, తిరుగుతాము, ఇవన్నీ ఏ క్రియలైనా సరే యత్ కరోషి యదశ్నాసి, నువ్వు తినదంతా కూడా నాకే సమర్పించుకో. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి, నువ్వు చేసేటువంటి హోమాలన్నిటినీ, నువ్వు చేసేటువంటి వైదికమైన క్రతువులన్నిటినీ నాకే సమర్పించు. యజ్జుహోషి దదాసి, నువ్వు ఇచ్చేటువంటి దానాలన్నిటినీ కూడా నాకే సమర్పించు. దదాసి యత్ తపస్యసి, నువ్వు చేసుకునేటువంటి తపస్సులను పూర్తిగా నాకే సమర్పించు. కౌంతేయ, ఓ అర్జున, తత్కురుష్వ మదర్పణం, ఇవన్నీ కూడా కేవలం నాకు సమర్పణ అనేటువంటి బుద్ధితో చెయ్యి. ఏం చేసినా సరే నాకు సమర్పణ అనేటువంటి బుద్ధితో చెయ్యి అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ శ్లోకంలో ఇలా చెబుతూ ఉండగా, ఈ శ్లోకంలో నువ్వు ఏం చేసినా సరే, యత్ కరోషి, నువ్వు చేసే ప్రతి పని, యత్ కరోషి యదశ్నాసి, నీవు తినే తిండి కూడా, యజ్జుహోషి, నీవు చేసేటువంటి హోమాలు పుణ్యకార్యాలు ఇవన్నీ కూడా, దదాసి, నువ్వు ఇచ్చే ప్రతి వస్తువు, నీవు ఇతరులకు ఇచ్చేటువంటి ప్రతి వస్తువు, అది దానం రెండు రకాలుగానూ ఉండొచ్చు. వైదికమైనటువంటి క్రతువులలో, యజ్ఞయాగాల్లోనో పూజాదికాల్లోనో దక్షిణారూపంగా ఇవ్వవలసిన దానం కూడా అవ్వచ్చు. వీటితో సంబంధం లేకుండా, వీటితో ఏమాత్రం సంబంధం లేకపోయినా సరే నీకు మనసుకు తోచి ఏ వ్యక్తికైనా ఇచ్చేటువంటి దానమైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. క్రితం శ్లోకంలో చెప్పినట్లుగా పత్రం పుష్పం ఫలంతోయం, దాన్ని మించిందవ్వచ్చు, దానికంటే తగ్గిందైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. యద్దదాసి యత్ తపస్యసి, నీవు నీ యొక్క అభివృద్ధి కోసం చేసుకునేటువంటి తపస్సు, యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం, ఇవన్నీ కూడా నాకే సమర్పణ చెయ్యి అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు.
చెప్తున్నప్పుడు మనం పాత శ్లోకంలో ఉండేటువంటి అశ్నామి అనే పదానికి నేను దాన్ని స్వీకరిస్తాను అనే అర్థం తప్పకుండా చెప్పుకోవలసి ఉంటుంది. నాకు సమర్పణ చేయి, నేను స్వీకరిస్తాను అని చెప్పాల్సి ఉండగా నేను స్వీకరిస్తాను, నువ్వు సమర్పణ చేయి. నేను స్వీకరిస్తాను, స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు సమర్పణం చేయటం ఒక్కటే బాకీ అని పరమాత్మ చెప్పినట్లుగా మనకు స్పష్టంగానే తెలుస్తూ ఉన్నది కదా. కాబట్టి మనం అశ్నామి అనే పదానికి ఇంత తాత్పర్యం చెప్పుకోవడంలో ఏ రకమైనటువంటి సందేహము అక్కర్లేదు. ఈ శ్లోకాన్ని దానికి అలా మనం వ్యాఖ్యానం చేసుకోగా ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని విడిగా మళ్ళీ మనం ఒకసారి ఆలోచించుకుంటే, యత్కరోషి నువ్వు ఏం చేసినా సరే, యదశ్నాసి నువ్వు ఏ రకంగా నీ యొక్క భోజనాన్ని, అశ్నాతి అంటే నువ్వు తినే తిండి కావచ్చు, లేదా నువ్వు అనుభవించేటువంటి భోగాలు కావచ్చు, ఏమైనా కావచ్చు వాటిని. యజ్జుహోషి నీవు చేసేటువంటి వైదికమైనటువంటి క్రతువులన్నీ, దదాసి నువ్వు చేసేటువంటి లౌకిక వైదిక దానాలన్నీ, లౌకికంగా నువ్వు చేసుకునేటువంటి దానాలు, వైదికంగా నీవు చేయవలసినటువంటి దానాలు, ఈ రెండు కూడా. యత్ తపస్యసి నువ్వు చేసేటువంటి తపస్సులన్నింటినీ కూడా నాకే సమర్పణం చేయి, తత్కురుష్వ మదర్పణం అని పరమాత్మ స్పష్టంగా ఈ శ్లోకంలో అంటున్నాడు. తత్కురుష్వ మదర్పణం, నాకు సమర్పణ చేస్తే, ఆ నిష్కామ కర్మాచరణం గనక స్పష్టంగా చేస్తే, పరమాత్మార్పణ బుద్ధితో ఆ కర్మలను చేస్తే ఇది తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది, ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని సూచన చేస్తున్నాడు. అయితే ఈ మాట ఇంతకు ముందే చెప్పేశాడు కదా, ఏ కర్మ చేసినా సరే అది పరమాత్మకు సమర్పించే బుద్ధితో, కర్తృత్వ భావన లేకుండా, రాగద్వేషాలు లేకుండా, ఫలాసక్తి లేకుండా కర్మ చేయాలి అని ఇన్ని అధ్యాయాలుగా చెప్పేశాడు కదా. మళ్ళీ కొత్తగా ఇక్కడ చెప్పటంలో ఆంతర్యం ఏమిటి, పరమాత్మ యొక్క ఆంతర్యం ఏమిటి అంటే, గత అధ్యాయాలలో చెప్పింది పరమాత్మ సత్కర్మాచరణ గురించి ప్రాథమికంగా, ప్రధానంగా సత్కర్మాచరణ గురించి చెప్పాడు. ఇప్పుడు దాని విస్తృతిని కొంచెంగా పెంచి ఏ కర్మ చేసినా అది నాకు సమర్పణం చేయమంటున్నాడు. ఏ కర్మ చేసినా పరమాత్మ సమర్పణ బుద్ధితో, పరమాత్మకు ఈ కర్మ చెందుతుంది అనేటువంటి బుద్ధితో చేయగలిగితే ఆ కర్మ యొక్క, ఆ క్రియ యొక్క ప్రభావం పెరుగుతుంది అని శ్లోకంలో సూచిస్తున్నాడు. యత్కరోషి ఏం చేస్తాం మనం, ఏ పనైనా ఏం చేస్తాము అంటే ఏదో నడుస్తాం, ఆ నడిచే క్రియలో నేను పరమాత్మకు ప్రదక్షిణం చేస్తున్నాను అనేటువంటి భావనతోనూ, ఏదో మాట్లాడుతున్నాము, ఆ మాటలు నేను వేరే మాట్లాడటం లేదు, నేను పరమాత్మను స్తుతిస్తున్నాను అనే భావనతో, ఇలా ఏ పని చేసినా సరే ఇది పరమాత్మకు సేవారూపంగా ఉంది అనేటువంటి భావనతో ఎవరైనా చేయగలిగితే, చాలా పెద్ద స్థాయి సాధకులు మాత్రమే దీన్ని చేయగలగటం అనేది మాత్రం సందేహం లేని విషయం. ఇలా గనక సాధించగలిగితే, యత్కరోషి చేసే ప్రతి పని పరమాత్మకు సమర్పణము. యదశ్నాతి మనం తినేటువంటి తిండి నాకు చేరటం లేదు, నా కడుపుకు చేరటం లేదు, పరమాత్మనే చేరుతోంది అనే భావనతో భోజనం గనక చేయగలిగితే, నేను అనుభవించేటువంటి భోగాలన్నీ కూడా పరమాత్మకే చెందుతాయి అనేటువంటి ఉత్తమ భావనా స్థితికి రాగలిగితే, పరమాత్మనే భావించుకునేటువంటి స్థితికి రాగలిగితే, యజ్జుహోషి దదాసి యత్, ఇవి కొంచెం కాస్తో కూస్తో సులభమైనటువంటి వ్యవహారాలు. మనం చేసేటువంటి వైదిక క్రియలు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు అనో, తత్సత్ బ్రహ్మార్పణమస్తు అనో వదులుకోవచ్చు, ఆ వదులుకునే భావనను మనం పెంచుకోవచ్చు. యజ్జుహోషి దదాసి యత్ అని. యత్ తపస్యసి నువ్వు తపస్సు చేసుకుంటూ ఉంటావు కదా, యత్ తపస్యసి కౌంతేయ చేసుకునేటువంటి తపస్సు కూడా, ఆ చేసేటువంటి తపస్సును కూడా, తపస్సును ఏ రకంగా అర్థం చేసుకున్నా, తపస్సు అనేదాన్ని ప్రాథమికంగా కాయక్లేశ రూపమైనటువంటి తపస్సును ఉంచుకుంటే, శరీరాన్ని కష్టపెట్టేటువంటి క్రియగా తపస్సును అర్థం చేసుకుంటే, శరీరాన్ని కష్టపెట్టేటువంటి ఉపవాసాలు, వ్రతాలు లాంటి క్రియల కింద తపస్సును అర్థం చేసుకుంటే, ఆ తపస్సును కూడా నాకే సమర్పించు. శరీరాన్ని కష్టపెట్టే స్థాయిని దాటి జ్ఞానం కోసం తపస్సు, జ్ఞానం కోసం చేసేటువంటి క్రియలు, జ్ఞానం కోసం చేసేటువంటి ప్రయత్నం అనే అర్థంలో తపస్సును ఉంచుకున్నట్లయితే, జ్ఞానమే కావాలి అని చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం తపస్సుగా గనక లెక్కలోకి తీసుకుంటే, ఆ తపస్సును కూడా నాకే సమర్పించు.
ఒకవేళ జ్ఞానరూపమైనటువంటి తపస్సే అనుకుంటే ఆ తపస్సును కూడా నాకే సమర్పించు అని పరమాత్మ మూడిటిని దృష్టిలో ఉంచుకునే యత్ తపస్యసి అని అంటున్నాడు. తపస్సు ప్రాథమికంగా కాయక్లేశ రూపంగా ఉంటుంది. రకరకాలైనటువంటి కాయక్లేశ రూపమైనటువంటి తపస్సు. రెండవది జ్ఞాన సాధనం చేసేటువంటి తపస్సు. మూడవది జ్ఞాన రూపమైనటువంటి తపస్సు. మూడు రకాల తపస్సులు మనకు ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ వేద ఉపనిషత్తులలోనూ స్పష్టంగా లభ్యమవుతున్నాయి. ఆ తపస్సులన్నీ కూడా నాకే సమర్పణం చెయ్యి అని పరమాత్మ చెప్తున్నాడు. తత్కురుష్వ మదర్పణం అని అంటున్నాడు. ఇందులో పరమాత్మ ఒక సంబోధన పెట్టాడు. ఏమని? యత్తపస్యసి కౌంతేయ అని. కౌంతేయ అని సంబోధించడంలో పరమాత్మ యొక్క అభిప్రాయం ఏమిటి అని ఆలోచిస్తే, నీ తల్లి ఇలాంటిది, నీ తల్లి కుంతి ఇలాంటిదే. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి తత్కురుష్వమదర్పణం అనే స్థాయికి వెళ్లే సాధకురాలు ఆవిడ. ఆవిడ భక్తులలో చాలా ఉత్తమ స్థాయికి చెందిన భక్తురాలు. పిల్లలు ఇంత కష్టపడుతున్నా సరే శ్రీకృష్ణ పరమాత్మనే ఈ ఆపద సమయాల్లో కూడా నిరంతరం భావన చేసుకుంటూ ఉండేటువంటి భక్తురాలు. ఆవిడ స్థాయిని నువ్వు కూడా పొందాలిగా. ఆవిడ యొక్క పిల్లవాడిగా, ఆవిడ యొక్క బిడ్డగా నీవు కూడా ఆ స్థాయిని పొందాలి అని సూచన చేస్తూ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వమదర్పణం అని పరమాత్మ స్పష్టంగా అంటున్నాడు. ఇంత కష్టపడి ఇన్ని కష్టమైనటువంటి క్రియలన్నీ చేసుకుని పోనీ యత్కరోష యదశ్నాసి అని విడిచిపెట్టేసిన, దాన్ని వదిలేసిన, యజ్జుహోషి దదాసి యత్తపస్యసి అని మూడు రకాలైనటువంటి కష్టమైన ప్రక్రియలను చేసుకుని వాటి ఫలాలను పరమాత్మకు విడిచిపెట్టాలన్నా, అసలు వాటిని మొత్తాన్ని పరమాత్మకే సమర్పించుకోవాలన్నా కాస్త మనసు కష్టంగా ఉంది, అది ఎంత సులభం అని అనిపించటం లేదు అని ఏమైనా మన మనస్సుల్లో వస్తే రావచ్చు. కానీ తోటకూర రాజుగారి కథ గనక వింటే మనకి ఈ సందేహానికి ఆస్కారం ఉండదు. ఓ తోటకూర రాజుగారు అని ఓ రాజుగారు. ఆయనకి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆ రాజుగారు రాజ్యంలో ఏ పంట వేయనివ్వడు, తోటకూర ఒక్కడే వెయ్యాలి అని అందరికీ రాజాజ్ఞ జారీ చేశాడు. అంతకుముందు పాపం ఆ రైతులు ఏవో రకరకాల ధాన్యాలు వేసుకుంటూ ఉండేవాళ్ళు. వరి వేసేవారు, జొన్నలు వేసేవారు, చిన్న చిన్న కొర్రలు, చామలు లాంటి, వరిగెలు లాంటి రకరకాల ధాన్యాలను వేస్తూ ఉండేవారు. పాతకాలంలో అలా చిన్న చిన్న ధాన్యాలను పంటల కింద వేస్తూ ఉండేవారట. ఆ ధాన్యాలను తింటూ ఉండేవారట, ఆరోగ్యంగా ఉంటూ ఉండేవారట. కానీ ఈ రాజ్యంలో రాజుగారు రాజ్యానికి వస్తూనే అవన్నీ తీసేయమని ఒట్టి తోటకూరే వెయ్యాలన్నాడు. ప్రజలందరూ కూడా తోటకూర దానం చేస్తూ ఉండాలి అని మరొక డిగ్రీ. ఈ రాజుగారు కూడా తనకు సంబంధించిన భూములన్నిటిలోనూ తోటకూర వేయించేసేశాడు. రాజ్యానికి ఎవరొచ్చినా, తన దగ్గరికి ఎవరొచ్చినా సరే తోటకూర కట్టల కింద ఇస్తాడు. కట్టలు కాదు, మోపుల కింద ఇస్తున్నాడు. మానవ మాత్రుడు ఎవడు అంతంత తోటకూర తినలేడు. ఆవులు అవి కూడా పెద్దగా తోటకూర ముట్టుకోవనుకుంటాను. ఈ తోటకూర రాజుగారి హింసకి జనాలు తాళలేకపోతున్నారు. దీంతో పాటు మరొక హింస ఉంది. ఏమిటి హింస అంటే, తోటకూర మోపిస్తాడు వచ్చిన వాడికి. ఎవరైనా సరే, పక్క రాజ్యం నుంచి ఎవరైనా దూత వచ్చినా, ఎవరొచ్చినా సరే వాడికి ఇంత తోటకూర మోపిస్తాడు. ఆ మోపిచ్చి ఓ మాట అడుగుతాడు, ఇంతకు ఇంత అయితే, కొద్ది ఇంత అని చేత్తో చూపిస్తాడు. ఇంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అని అడుగుతూ ఉంటాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? ఆ ప్రశ్నే అర్థం కావట్లేదు. ఓ తోటకూర చూస్తేనే అసహనంగా ఉంది, సమాధానం ఏం చెప్తారు? ఈ రెండు హింసల్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ తోటకూర రాజుగారి ఆగడాలు మీరిపోతున్నాయి. తోటకూర పగలు రాత్రి అంతా తోటకూర మయంగా ఉంది రాజ్యం అంతాను. విసుగ్గా ఉంది అందరికీ. ఈ మధ్యలో ఒక సాధువు గారు వచ్చారు. ఆయనకు కూడా రాజుగారు తోటకూర మోపు బహుకరించి ఇంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అని అడిగాడు. ఆయన ఇంతే అని చెప్పాడు. ఏమిటి అని చుట్టూ ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. ఆ సాధువు గారు చెప్పారు, ఇవన్నీ నా దగ్గర చెల్లవు. నాకు నీ గత చరిత్ర మొత్తం తెలుసు. గత జన్మలో నువ్వు ఒక
అతి స్వల్పమైన భూమి ఉన్న సాధారణ రైతువి, చాలా తక్కువ భూమి ఉంది నీకు, ఆ భూమితో కనీసం నీ పొట్ట కూడా నువ్వు సరిగ్గా పోసుకోలేని పరిస్థితి ఉండేది. అయినప్పటికీ దాన్ని కూడా లెక్క చేయకుండా నీకున్న స్వల్ప భూమిలో నువ్వు కాస్త తోటకూర వేసేవాడివి. తోటకూర వేసి ఆ తోటకూరను అమ్ముకోవాలి అనే ధ్యాస లేకుండా ఆ తోటకూరను కోసి వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉండేవాడివి. నీ పొలం మీదుగా ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి ఇస్తూ ఉండేవాడివి. ఇచ్చేటప్పుడు నీ మనసులో ఏ రకమైనటువంటి భావన ఉండేది కాదు, ఏ రకమైన భావన లేదు. తోటకూర ఏదో ఇవ్వాలి అనే తపన, ఏదో మనకున్నది ఇంతే, మనకు 10 ఎకరాలుంటే 100 ఎకరాలుంటే అబ్బో ఎంత ఇచ్చేవాళ్ళమో అనేటువంటి తపన. ఆ తపనతో వచ్చిన వాళ్ళందరికీ కొద్ది కొద్దిగా చిన్న చిన్న కట్టలు చేసి తోటకూర ఇచ్చేస్తూ ఉండేవాడివి, దానం చేసుకుంటూ ఉండేవాడివి. నీకున్న స్థితికి, నీకున్న ఆర్థిక స్థితికి ఆ చిన్న చిన్న తోటకూరలు ఇవ్వటం అనేది చాలా పెద్ద విషయము. దాన్ని దృష్టిలో ఉంచుకుని పరమాత్మ నీకేం చేశాడంటే ఈ జన్మలో మహారాజ జన్మనిచ్చాడు. ఇంత దానబుద్ధి ఉన్నవాడు చిన్న చిన్న స్థానాల్లో ఉండకూడదు, మహారాజా స్థానంలో ఉండాలి అనే అభిప్రాయంతో మహారాజు జన్మ ఇచ్చాడు. నువ్వు చేసుకున్నటువంటి సత్కర్మకు ఫలితంగా, నీవు చేసుకున్నటువంటి నిష్కామ కర్మ లాంటి కర్మకు ప్రతిఫలితంగా మహారాజు జన్మనిచ్చాడు. నిష్కామ కర్మకు ఈ రైతు చేసుకున్న కర్మకు చిన్న అంతరం ఉంది. నిష్కామ కర్మ అంటే కోరికలంటే ఏంటో తెలుసుకుని ఆ కోరికలు లేకుండా చేసుకుని వైరాగ్యపూర్వకంగా కర్మ చేసుకోవటం. అసలు ఇతనికి కోరికంటేనే తెలియదు, ఎందుకో కోరిక పుట్టలేదు, నిష్కామ కర్మ అనే భావన కూడా ఇతనికి లేదు. అయితే నిష్కామ కర్మ లాంటిది. దీనికి ఫలితంగా నీకు మహారాజ జన్మ ఇచ్చాడు. ఇవ్వటంతో నీకు గత జన్మ స్మృతి కూడా ఉంది. ఆ గత జన్మ స్మృతి వల్ల నీకు అనవసరంగా ఒక భ్రమ కలిగింది. ఏంటంటే తోటకూరను దానం చేస్తే మహారాజ జన్మ వస్తుంది, తోటకూర గనక ఎవరికైనా ఇస్తే పై జన్మలో మహారాజు అవుతారు అని నీకో భ్రమ కలిగింది. కిందటి జన్మలో అనుకుంటూ ఉండేవాడివి కదా, నాకున్నది కొద్దిపాటి భూమే, నాకు గనక విస్తారంగా 10 ఎకరాలో 15 ఎకరాల్లో ఉంటే ఇంకా ఎక్కువ సాగు చేసి ఎక్కువ ఇచ్చేవాడిని అని అనుకునేవాడివి కదా. అదే సంస్కారంతో మళ్ళీ నీకు ఇప్పుడు ఏమని పుట్టిందంటే ఈ తోటకూర మొత్తం రాజ్యమంతా వేయించేసేసి మోపులు కింద తోటకూర ఇస్తే ఈ ప్రపంచానికి నేను చక్రవర్తి అయిపోతానా, ఈ భూలోకం మొత్తానికి నేను చక్రవర్తిని అవుతానా, లేదా ప్రపంచాధిపతిని అవుతానా, ఏమవుతానా అని నీలో కోరిక ప్రవేశించింది. ఆ కోరికతో ఏం చేశావంటే మొత్తం రాజుగా నీవు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలన్నిటినీ పక్కన పెట్టేశావు. రాజుగా నీకు వ్యవసాయం మీద ఒక అవగాహన ఉండాలి. వ్యవసాయం, ఏ భూమిలో ఎంత వ్యవసాయం చేయించాలి, ఎంత పంట వేయించాలి, రాజ్యంలో జనాభా ఎంత, వారి యొక్క తిండి అవసరాలు ఎంత, తిండి అవసరాలను బట్టి ఏ పంటలను పండించాలి, ఏ రకంగా వాళ్లకు నీళ్ళను అందించాలి, ఇలాంటి విషయాలను నువ్వు ఆలోచించాలి. రాజుగా నీ బాధ్యత అది. అది పక్కన పెట్టి ఒట్టి తోటకూర వేయించి మొత్తం ఊరంతా పాడు చేశావు నువ్వు. అందువలన నీకేం ఫలితం దక్కుతుంది అంటే రాజుగా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించకపోవటం వలన ఏదో ఒక కోరికతో నువ్వు మాత్రమే కాకుండా ఇతరులు కూడా తోటకూరనే పెంచి పోషించాలి అని వారిని కూడా బాధ పెట్టినందువలన సకామ కర్మ వలన దానం చేయటం అనేది ఎంతో కొంత సద్గుణం అయినప్పటికీ, సత్కర్మ అయినప్పటికీ అది సకామంగా ఉండటం వలన, విగుణంగా ఉండటం వలన ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వక మళ్ళీ ఇంత అంటే వచ్చే జన్మలో నువ్వు అంతే భూమికి అంతే రైతు అవ్వబోతున్నావు. ఇంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అంటే ఇంతే అని ఆ సాధువు గారు రాజుగారికి చెప్పారు. రాజుగారు కూడా ఆ విషయాన్ని వెంటనే అర్థం చేసుకుని తోటకూర పిచ్చిని వదిలేసి ఆయన రాజ్యాన్ని సవ్యంగా పరిపాలించి వ్యవసాయాన్ని కూడా బాగు చేశాడు అని ఉదాహరణ తెలుస్తోంది. ఆ ఉదాహరణలో మనకు కావలసినటువంటి అంశం పరమాత్మ సమర్పణ అనే భావనతో కాకుండా ఏదో ఒక కోరికతో గనక మనం ప్రారంభించినట్లయితే ఆ కోరికతో తోటకూరను రాజుగారు మోపులు దానం చేసిన స్థితిలోనే ఉంటుంది. ఆ కోరికతో చేసేటువంటి దానం కానీ, ఆ కోరికతో చేసేటువంటి సత్కర్మ కానీ ఆ స్థితిలోనే ఉంటుంది. కానీ దానికి సరి అయిన ఫలితం మనకు అందుతుందా అంటే మనం దాని గురించిన నిర్ణయాన్ని చేసుకోలేని స్థితిలోనే ఉంటాం. అలా కాకుండా మనం చేసేది ప్రతిదీ గనక పరమాత్మ సమర్పణంగా చేసుకున్నట్లయితే, ఏ కోరికను దృష్టిలోకి తెచ్చుకోకపోయినట్లయితే, నిష్కామ భక్తిపూర్వకమైనటువంటి సత్కర్మాచరణం చేసినట్లయితే దానికి ఫలితం మాత్రం అనంతంగా ఉంటుంది అనే విషయంలో ఏమీ సందేహం అక్కర్లేదు. ఆ సందేహం అక్కర్లేని విషయాన్నే
పరమాత్మ యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం అని ఈ శ్లోకంలో స్పష్టంగా పేర్కొంటున్నాడు. దీనికి ఫలితాన్ని పై శ్లోకంలో మరింత విస్తారంగా చెప్పబోతున్నాడు. మనం చేసుకునేటువంటి సాధారణ క్రియలు, మన ఇంటికి ఎవరైనా వస్తే వారిని గౌరవించే పద్ధతులలో కానీ, లేదా అసాధారణంగా మనం చేసేటువంటి మానవతా దృక్పథంతో చేసేటువంటి సత్కర్మలలో కానీ, మన యొక్క అభివృద్ధి కోసం, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమో మరొక అభివృద్ధి కోసమో చేసుకునేటువంటి పూజాది కార్యక్రమాలలో కానీ, అక్కడ ఉండేటువంటి వస్తువులన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపాలే అనే భావనతో ఆయా క్రియలను చేయాలి అని ఒక ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నంలో ఈ క్రియల వలన నాకు ఏదో రకమైనటువంటి ఫలితం రావాలి, నేనేదో అసాధారణమైనటువంటి సేవను చేస్తున్నాను కాబట్టి నాకు కీర్తి రావాలి, లేదా అసాధారణమైనటువంటి పనిని చేస్తున్నాను, ఇంత కష్టకాలంలో ఇంతమందికి ఆహారాన్ని అందిస్తున్నాను, వేసవి కాలంలో నీళ్లను అందిస్తున్నాను కాబట్టి నాకేదో పుణ్యలోకాలు రావాలి, కీర్తి రావాలి, అది రావాలి, ఇది రావాలి అనేటువంటి కోరికలకు పూర్తిగా దూరంగా ఉండి మన కోరికలను తగ్గించుకుంటూ భక్తిని పెంచుకుంటూ భక్తిపూర్వకంగా ఏ పనైనా చేసేటువంటి అలవాటును మనం పెంచుకుని ఆ అలవాటుతో పరమాత్మ చెప్పినట్లుగా యత్కరోషి యదశ్నాసి అనే స్థాయిని కూడా మనం అందుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నాల్ని సఫలం చేయవలసిందిగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః. శ్రీభగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం. భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం. కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః. భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. న చ మాం కాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం. హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం.
परं भावमजानन्तो मम भूतमहेश्वरम् मोघाशामोघकर्माणो मोघज्ञानाविचेतसः राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् सततं कीर्तयन्तो माम् यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतो मुखम् अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधम् मन्त्रोऽहमहमेवाज्यम् अहमग्निरहं हुतम् पिताहमस्य जगतो माता धाता पितामहः वेद्यं पवित्रमोङ्कारः ऋक्सामयजुरेव च गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् प्रभवः प्रलयस्थानं निधानं बीजमव्ययम् तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन त्रैविद्या मां सोमपाः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते अनन्याश्चिन्तयन्तो माम् ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते यान्ति देवव्रता देवान् पितॄन् यान्ति पितृव्रताः भूतानि यान्ति भूतेज्याः यान्ति मद्याजिनोऽपि माम् पत्रम् पुष्पम् फलम् तोयम् यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपहृतम् अश्नामि प्रयतात्मनः यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् शुभाशुभफलैरेवम् मोक्ष्यसे कर्मबन्धनैः सन्न्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या
मयि ते तेषु चाप्यहम् अपि चेत् सुदुराचारो भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो हि सः क्षिप्रम् भवति धर्मात्मा शश्वच्छान्तिम् निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति माम् हि पार्थव्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः स्त्रियो वैश्यास्तथा शूद्राः तेऽपि यान्ति पराम् गतिम् किम् पुनर्ब्राह्मणाः पुण्याः भक्ता राजर्षयस्तथा अनित्यमसुखम् लोकम् इमम् प्राप्य भजस्व माम् मन्मना भव मद्भक्तो मद्याजी माम् नमस्कुरु मामे वैश्यसि युक्त्वैवम् आत्मानम् मत्परायणः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे राजविद्या राजगुह्ययोगो नाम नवमोऽध्यायः। ఇంతవరకు రాజవిద్యా రాజగుహ్య యోగం అనే పేరు కలిగినటువంటి నవమాధ్యాయంలో ఉండే అన్ని శ్లోకాలను భక్తిగా పారాయణం చేసుకున్నాం. ఒక శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం అనేక సత్కార్యక్రమాలను చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. షోడశ దిన సుందరకాండ పారాయణ దీక్ష కావచ్చు, ఇతర మహాకార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా ప్రపంచ మానవాళి యొక్క సంక్షేమార్థం తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి సన్నిధిలో నడిపిస్తూ వస్తున్నారు. అలాంటి కార్యక్రమాన్ని, ఒక అద్భుతమైనటువంటి వైదిక కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేయడానికి సంకల్పించారు. ఈ నెల 9వ తేదీ నుండి వచ్చే నెల 15వ తేదీ వరకు ప్రపంచ మానవాళి యొక్క సంక్షేమార్థం నక్షత్ర సత్ర మహాయాగం అనేటువంటి వైదిక మహాయాగాన్ని ధర్మగిరిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం వేద పాఠశాలలో నడిపిస్తున్నారు. ఆ కార్యక్రమం 9వ తేదీ ప్రారంభమైనప్పటికీ రేపటి నుండి 40 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్ర యాగం అనేటువంటి ప్రక్రియలో రేపు కృత్తికా నక్షత్రంతో ప్రారంభించి మొత్తం మధ్యలో చేయవలసినటువంటి అన్ని క్రతువులన్నీ కూడా అందులో కలుపుకుంటూ 40 రోజుల పాటు ఈ కార్యక్రమం సాగనుంది. ఆ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వాళ్ళు చిత్రీకరించి రాత్రి మన భగవద్గీత కార్యక్రమం అయిన తరువాత 7 గంటల నుండి అరగంట సేపు ప్రసారం చేయబోతున్నారు. రేపటి నుండి ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారం చేస్తారు. ప్రపంచ మానవాళి సంక్షేమార్థం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిద్దాం, తరిద్దాం. ఇప్పుడు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు మరియు బృందం సభ్యులు గానం చేసినటువంటి శ్రీకృష్ణ నామావళిని మనం కూడా గానం చేసుకుంటూ నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रीनिवास हरि कृष्णा कृष्णा
శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ శ్రిత జనపాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ శ్రిత జనపాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సామజ గమన కృష్ణ కృష్ణ సామజ వరద కృష్ణ కృష్ణ సామజ గమన కృష్ణ కృష్ణ సామజ వరద కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కరుణాలోల కృష్ణ కృష్ణ కరిరాజ వరద కృష్ణ కృష్ణ కరుణాలోల కృష్ణ కృష్ణ హరిరాజ వరద కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం పురాణ పురుష కృష్ణ కృష్ణ పుణ్య విహార కృష్ణ కృష్ణ పురాణ పురుష కృష్ణ కృష్ణ పుణ్య విహార కృష్ణ కృష్ణ పూతనాదిహర కృష్ణ కృష్ణ పుండరీకాక్ష కృష్ణ కృష్ణ పూతనాదిహర కృష్ణ కృష్ణ పుండరీకాక్ష కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం నామ సంకీర్తన కార్యక్రమం అయిన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.